మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 6వ చరణము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఈరోజు నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నటువంటి నీతి మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు అనేక ఆటంకములు, అనేక శ్రమలు మనకి సంభవిస్తూ ఉంటాయి. ఈ లోకంలో మనం చాలాసార్లు ఈ నీతిమంతులు, ఈ యథార్థవంతుల్ని చూసినప్పుడు అనేక సమస్యలు గుండా, అనేక శ్రమలు గుండా వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తులు మనకి దాసర పడతా ఉంటారు. అయితే మనము కూడా ఈ యొక్క యథార్థవంతముగా, నీతివంతంగా జీవిస్తూ ఉన్నప్పుడు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం అనుకుంటాం, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం సహాయం చేశాడు, నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి అని మనము అనుకుంటూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉంటాము, వాక్యములు చదువుతూ ఉంటాం, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉంటాం. అయినా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రమలు మనకి ఎదురవుతూ ఉంటాయి, సమస్యలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనము చింతిస్తూ ఉంటాం, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నాకెందుకు సహాయం చేయట్లేదని ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తూ శ్రమలు, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వారెంత మాత్రము కూడా దిగులు పడవలసిన అవసరము లేదు. ఎందుకు అంటే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతులు జీవిస్తున్నటువంటి ఆ యొక్క జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. వారు నడుస్తున్నటువంటి మార్గాలను ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎంత మాత్రము కూడా మన పరిస్థితులను బట్టి, మనకొస్తున్నటువంటి శ్రమలను బట్టి కృంగిపోకూడదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కాబట్టి మనుషులు మనల్ని గుర్తించట్లేదు, లేదా మనుషులు మనము నీతిమంతులమని మనల్ని రికగ్నైజ్ చేయటం లేదు అని ఎంత మాత్రము మనము దిగులు పడవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవునికి మన యొక్క మార్గములు తెలుసు. దేవుడు మన యొక్క మార్గాలను చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషులు గుర్తించేదానికన్నా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాబట్టి మనం ఎంత మాత్రము మన నీతిని విడిచిపెట్టడానికి ప్రయత్నము చేయకూడదు. మనం ఎంత మాత్రము మన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నము చేయకూడదు. ఎందుకంటే మన మార్గములన్నీ కూడా ఎవరు చూస్తూ ఉన్నారు అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన మన మార్గాల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎంత మాత్రము కూడా దిగులు చెందకుండా మన విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.